ఈ చికెన్ కర్రీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేయచ్చండి. చికెన్ కడిగి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఆయిల్ కొద్దిగా వేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, మీడియం సైజ్ ఆనియన్ వేసి ఇలా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేయాలి. ఇలా బాగా కలుపుకొని వేయించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక మీడియం సైజ్ టమోటాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. కర్రీ కాస్త చిక్కగా అయ్యాక గరం మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. చాలా సింపుల్ కదా.